యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం గ్రామం ఆదర్శంగా నిలవబోతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ గ్రామంలో సుమారుగా 3-4 చనిపోవడం జరిగింది. ఈ మద్యానికి బానిసై యువకులు తల్లిదండ్రులను వీళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్ళని పోషించే వాళ్ళే చిన్నతనం వయసులోనే పెళ్లి కాకముందుకే వీళ్ళు మద్యానికి బానిసై చాలామంది ఇక్కడ సుమారుగా బస్వాపురంలో సుమారుగా ఒక 15 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా విద్యార్థులు కాడికెళ్ళి యువత కూడా చాలా చెడు మార్గం పట్టి మద్యం బానిసై మృతి చెందడం జరిగింది. యువత ఇక్కడ పోరాట పటిమగల్ల బస్సాపురంలో కూడా గతంలో కూడా వివిధ పార్టీలు ఉన్న ఈ గ్రామంలో కూడా ఈ గ్రామాన్ని అప్పుడు కూడా మద్యానికి ఎవరు కూడా బానిస కాలేదు. కానీ ఇప్పుడు చాలామంది కూడా యువకులు ఈ మద్యానికి బానిస ఇంటింటికి బెల్ట్ షాపు లెక్క ఉండడం వల్ల కూడా ఈ విద్యార్థులు యువకులు కూడా చాలామంది చనిపోయినట్టు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ యువత యాక్చువల్గా ఏంటంటే యువత ఒకటేసారి కమిటీ అయ్యి మా గ్రామంలో మద్యం షాపులు కూడా మొత్తం బంద్ చేయాలి, వారం రోజులలో బంద్ చేయాలి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన వద్ద గ్రామస్తులు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏంది అసలు గ్రామంలో ఏం జరుగుతుంది? ఈ బెల్ట్ షాపులు ఎక్కువ ఉండడం వల్ల ఈ ఊర్లో ఎవరైనా చనిపోయిరా ఏంటిది? అసలు ఈ ఊర్లో బెల్ట్ షాపులు చాలా ఉన్నాయి. అంతకంటే ముందు భూమి కోల్పోయి ఒక దరిద్ర రేఖ కింద జీవిస్తున్నటువంటి ఈ గ్రామం ఆ దుస్థితిలో ఉండిపోయింది. రోజు శ్రమించుకుంటూ ఈ మద్యానికి అలవాటైన పిల్లలు చాలామంది అనారోగ్యానికి గురై ఆకస్మికంగా మరణించడం జరుగుతుంది. వారు ఈ బెల్ట్ షాపులో మరి ఇక్కడ ఉన్న కల్చరు గవర్నమెంట్ చేసినటువంటి మా భూమి కోల్పోయిన వాళ్ళందరికీ నిర్వాసితులు పూర్తిగా పని లేకుండా పోయి పేరెంట్స్కు అన్నం పెట్టకుండా స్థితిలో ఉండిపోయి దుస్థితిలో జీవిస్తున్నటువంటి గ్రామం అవుతుంది. ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు ఒక రకంగా బంద్కు ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాము. గ్రామస్తులు కూడా యూత్ కూడా ఇంతకుముందు ఒకసారి హెచ్చరిక కూడా జారీ చేశారు, దాన్ని అమలు పరచలేకపోతున్నారు. రోజుకి తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు. ఇక ముందు ఇలాంటి జరగకుండా ప్రభుత్వం కానీ మీడియా వాళ్ళు కానీ పెద్దలు కానీ చుట్టుపక్కల ఊర్లు నివసిస్తున్న పెద్దల ఆదర్శంగా మా ఊరి మీద దయాదాక్షిణ్యాలు చూపిస్తూ ఈ గ్రామంలో ఇటువంటి స్థితిని రాకుండా చూస్తారని మేము మనవి చేస్తూ కోరుకుంటున్నాము. పోలీసు వాళ్ళు నిఘా ఉండాలి, బెల్ట్ షాపులు ఎక్కువైనాయి. ఇంకోటి రెండోది ఏంటంటే ఇప్పుడు చెప్పిన సీరియల్ మీద నేను చెప్తున్నా కాబట్టి పిల్లలు కూడా 9th పిల్లలు కూడా తాగుతుర్రని నా చెవులో కూడా పడ్డది. సిగరెట్ తాగుడు ఇవన్నీ కూడా చెవున పడ్డది. ఈ చిన్న పిల్లలు కూడా తాగుతుర్రని వాడికెల్లా ఇంత మొదలైంది. ఇదంతా మా ఊరి మీద జర దృష్టి ఉంచుకొని మీకు చేయగలరని ఈ బస్సాపురంలో ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోయింది. డబ్బులు మోతాలు వసుకోవడం వల్ల ఇక్కడ భూములు కొనుక్కోలేదు వాళ్ళు. ఆ డబ్బులు ఉండి ఏర్పడక తావుడుకు అలవాటు పడ్డారు యువత, పెళ్లి కాని వాళ్ళు. ఈ మధ్యనే ఒక 4 చచ్చిపోయారు. ఇప్పటికి 15 మంది చచ్చిపోయారు. ఈ బెల్ట్ షాపులు మాత్రం ఊర్లే తీసేయాలి. భువనగిరి మండలం బస్వాపురం గ్రామం ఉంది. బస్వాపురానికి భువనగిరికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఈ బస్వాపురం గ్రామము అయితే ఇక్కడ ఈ బస్వాపురం గ్రామము పోరాట పటిమగల్ల గ్రామము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో చాలామంది కూడా బెల్ట్ షాపులు సుమారుగా ఒక 15 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి ఆబ్కారీ శాఖ మామూళ్లకు అలవాటు పడి వాళ్ళు గ్రామానికి ఎవరి కంటపడకుండా కూడా మామూళ్ళ మత్తులో జోగుతున్నట్టు కనబడతా ఉంది. కూతవెట్టు దూరంలో ఉన్న భువనగిరిలో బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ చేసిన అర్ధరాత్రి 24 గంటలు బెల్ట్ షాపులు బస్సాపురంలో కొనసాగుతున్నట్టుగా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఆబ్కారీ శాఖ కూడా పట్టించుకొని పాపాన పోలేదు. వాళ్ళు మామూలు మత్తులో పోలీసులు జోగుతున్నట్టు కనబడతా ఉంది. ఎక్కడ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి లంచాలకు అలవాటు పడ్డట్టుగా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు యువతులు తల్లిదండ్రులను సాదే పరిస్థితిలో తల్లిదండ్రుల మీద రేపు భవిష్యత్తులో తల్లిదండ్రులను సాదే యువత చిన్న 9వ తరగతి పిల్లల కాడికెళ్ళి కూడా మద్యానికి బానిసై కూడా సుమారుగా ఒక 4-5 చనిపోవడం జరిగింది. ఈ గ్రామంలో కూడా ఒక భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇలాంటి బెల్ట్ షాపులు ఏ ఊర్లో కూడా లేవు. ఇలాంటి రాను ఈ బెల్ట్ షాపుల సంఖ్య కూడా పెరిగే పరిస్థితి ఉంది.
భూములు కోల్పోయి ఒక పక్క ఏడుస్తూ ఉంటే కన్న కొడుకులను కూడా కోల్పోయి చాలామంది బాధపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. యువత ఈ మధ్యకాలంలో వారం రోజులలో బెల్ట్ షాపులు ఖచ్చితంగా మూసివేయాలని అల్టిమేటం జారీ చేసిర్రు. ప్రభుత్వం అయితే ఇంకా పట్టించుకోదు, ఇదే ఆబ్కారీ శాఖ పట్టించుకోదు. ఆఖరికి చివరికి ఈ యువత ఏంటంటే ఈ గ్రామంలో కూడా ఎవరు కూడా బెల్ట్ షాపులు అమ్మకూడదు, అమ్మితే కఠిన చర్యలు మేమే తీసుకుంటాము, 15 రోజులలో ఇమ్మీడియట్లీగా బంద్ చేయాలని కూడా వారు అల్టిమేటం ఇచ్చారు. ఇక్కడ కూడా చుట్టుముట్టు గ్రామాలు కూడా మొత్తం కూడా మద్యం బంద్ చేసి ఒక యువత చెడు మార్గం పోకుండా ఆదర్శంగా నిలవాలి ఈ బసవపురం గ్రామం అని కోరుతా ఉన్నాను.